హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చూసారా మళ్ళీ ప్యాక్ చేసుకున్నాం. మళ్ళీ బయలుదేరుతున్నాం. యాక్చువల్లీ న్యూ ఇయర్‌కి ఎక్కడికి వెళ్ళొద్దు. ఈసారి బెంగుళూరులోనే ఉందాము. అట్లా అనేసి అనుకున్నాము. కాకపోతే మా అత్తయ్య, మా కుమార్ ఇంకా అందరూ మా సునీల్, మోహన, శిరీష అందరూ ఇంకా ఫోన్ చేసి ఒకటే రండి రండి అనేసరికి అంటే పండగకి వెళ్తే బాగుంటుంది కదా! ఒకేసారి ఇప్పుడే కదా అంతా తిరిగేసి వచ్చాము. ఇప్పుడు ఎందుకులే న్యూ ఇయర్‌కి ఇక్కడే ఉండిపోదాం అట్లానే అనుకున్నాం. ఇంకా అందరూ అలా పిలుస్తున్నప్పటికి ఇంకా నాకైతే మనసులో ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఉందనమాట తిరుపతికి. ఎందుకంటే మోహన, శిరీషతో న్యూ ఇయర్ చేసుకుంటే బాగుంటుంది కదా! హలో అమ్మా అయినా అమ్మా బయలుదేరినమ్మా ఇంటికి. సరేనండి. సరే సో ఈరోజు నేను ది డెర్మాకో 10% వైటమిన్ సి ఫేస్ సీరం ఇంకా ది డెర్మాకో ఆయిల్ ఫ్రీ డైలీ ఫేస్ మాయిశ్చరైజర్ రివ్యూ పోతున్నాను. ఇంకా మార్కెట్లో ఏమంటే చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి, ప్రామిస్ చేస్తాయి కూడా మనకి స్పాట్లెస్ స్కిన్ ఇస్తాయి, ఈవెన్ స్కిన్ టోన్ ఇస్తుంది. సో అట్లా అనేసి కానీ మన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వదు అవి. కానీ ది డెర్మాకో ఏమంటే ఈ ప్రోడక్ట్స్ లాంచ్ చేశారు కదా, అవి చాలా చాలా బాగున్నాయి. మీకు దీని గురించి చెప్తాను. ఫేస్కి సీరం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఒక మంచి సీరం, మనకి ఏది అవసరమో అది తీసుకొని యూస్ చేయాలన్నమాట. సో అట్లా మన ఫేస్కి మాయిశ్చరైజర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ రెండిట్లో ఫస్ట్ నేను ది డెర్మాకో 10% వైటమిన్ సి ఫేస్ సీరం ఫర్ స్కిన్ రేడియన్స్. దీంట్లో 5% నియాసినమైడ్ ఉంది, వైటమిన్ సి ఉంది, హైలోనిక్ యాసిడ్ ఉంది. సో ఇది డేకి నైట్కి రెండింటికి యూజ్ చేయొచ్చు అనమాట. డెర్మటాలజికలీ టెస్టెడ్, పారాబెన్, ఎస్ఎల్ఎస్ ఫ్రీ. ఇంకా ఇక్కడ మీకు ఒక స్మాల్ ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తున్నాను. ఈ సీరం ఏమంటే ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందా లేదా అనేది మీరే చూద్దరు. కానీ ఇక్కడ నేను 3/4 కప్ వాటర్ తీసుకున్నాను. దాంట్లో బెటాడిన్ సొల్యూషన్ వేసుకుంటున్నాను. 1/2 కప్ వేస్తున్నాను. దెన్ ఇప్పుడు ఏమంటే 3 to 4 డ్రాప్స్ 10% వైటమిన్ సి ఫేస్ సీరం వేస్తున్నాను. ఈ సీరం యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేస్తాను కదా, అప్పుడు కనుక ఇది కలర్లెస్గా సొల్యూషన్ అంతా కలర్లెస్ అయిపోయింది అంటే మంచిగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది అనేసి. అదే కలర్ ఉంది అనుకోండి ఎఫెక్టివ్గా వర్క్ కాదు అనేసి అనమాట. సో వైటమిన్ సి అనేది పొటెంట్, ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. వైటమిన్ సి అనేది ఒక మంచి స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్. అదేమంటే మన కన్సర్న్స్ అన్ని రిజాల్వ్ చేసేస్తుంది, డల్నెస్ తీసేస్తుంది, ఇంకా బ్రైట్ రేడియంట్ స్కిన్ ఇస్తుంది. ఇంకా ఈ సీరంలో ఏమంటే 10% వైటమిన్ సి, ఇంకోటి 5% నియాసినమైడ్ కూడా ఉంటుంది. డల్నెస్, స్పాట్స్ అని తీసేస్తుంది. ఇంకా డార్క్ స్పాట్స్ని రెడ్యూస్ చేసేస్తుంది. 2 times మోర్ ఫాస్టర్గా మనకి రేడియంట్ గ్లో ఇస్తుంది, ఈవెన్ స్కిన్ టోన్ ఇస్తుంది. ఇంకా నియాసినమైడ్లో ఏమంటే అన్ యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ B3 ఉంది. అదేమంటే యాక్నే మార్క్స్ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ది డెర్మాకో ఆయిల్ ఫ్రీ డైలీ ఫేస్ మాయిశ్చరైజర్ ఫర్ నాన్ గ్రీజీ అండ్ హైడ్రేటెడ్ స్కిన్. దీంట్లో వచ్చి హైలోనిక్ యాసిడ్, సెరమైడ్స్, మల్టీవిటమిన్ ఉంటుంది. డెర్మటాలజికల్ టెస్టెడ్, ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ప్రోడక్ట్. హైలోనిక్ యాసిడ్ ఏమంటే మన స్కిన్ని డీప్గా హైడ్రేట్గా పెడుతుంది, ఇంకా ప్లంపీగా ఉంటుంది, మన స్కిన్ని డ్యూగా పెడుతుంది. సెరమైడ్స్ ఏమంటే మన స్కిన్ని సపుల్గా పెడుతుంది. ఇంకా ఈ మాయిశ్చరైజర్ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకా ది డెర్మాకో ఏమంటే ఎంపవర్ 10,000+ స్టూడెంట్స్ దిస్ ఇయర్ విత్ దేర్ యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్. ఎప్పుడు మనం వాళ్ళ దగ్గర ఏ ప్రోడక్ట్ తీసుకున్నా దాని లింక్ ఏమంటే మన చైల్డ్ని ఎడ్యుకేట్ చేస్తారు కదా భూమి ద్వారా, సో దాన్ని లింక్ చేస్తారనమాట. అండ్ ఆల్ ప్రోడక్ట్స్ బై ద డెర్మాకో ఆర్ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ. ఇంకా ఈ ప్రోడక్ట్స్ మనకి ఈజీగా అమెజాన్లో, నైకాలో, ఫ్లిప్కార్ట్లో, ది డెర్మాకో అఫీషియల్ వెబ్సైట్లో దొరికిపోతాయి. ఇంకా మీరు ఆశా 2024 అని కూపన్ కోడ్ యూజ్ చేశారని 20% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్లో. డిస్క్రిప్షన్ లింక్స్ పెడతాను, కావాలి అనుకునే వాళ్ళు చెక్ చేయొచ్చు. ఇంకా కేరళ నుండి 29th రిటర్న్ అయిపోయాము. 30th అంతా రెస్ట్ తీసుకున్నాము. సో ఇది వచ్చేసి December 31st వ్లాగ్ అనమాట. తిరుపతికి వెళ్తున్నాము. ఆ రోజు మేము ఆఫ్టర్నూన్ నుండి బయలుదేరాం. చెప్పాలంటే 11:30 అలా బయలుదేరాం అనమాట. మార్నింగ్ బయలుదేరలేదు. మా సుదర్శన్కి ఇంట్రెస్ట్ లేదనమాట వెళ్ళడం తిరుపతికి. ఈసారి ఒకేసారి పండగకి వెళ్దాము అన్నే ఉంది. ఇంకా నేను కూడా కొంచెం బలవంతం పెట్టేసరికి బయలుదేరాడు. ఇంకా అలా పొద్దున్నే బయలుదేరకుండా ఇలా 11:30కి అయిందనమాట బయలుదేరడము. ఇంకా మార్నింగ్ లేట్గా లేసాము, హాలిడేస్ కాబట్టి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము. ఇంకా నాకు అప్పటికీ డౌటే వెళ్తున్నామా లేదా అనేసి. మళ్ళీ సుదర్శన్తో కన్ఫర్మ్ చేసుకుంటే వెళ్దాంలే బుజ్జు, తొందర ఏముంది, మెల్లిగా వెళ్దాంలే అనేసి అన్నాడు. ఇంకా వెళ్తాము అనేసి నాకు అనిపించింది. ఇంకా గబగబా ఇంకా మళ్ళీ అని హౌస్ అంతా సర్దుకొని ఇంకా మళ్ళీ బ్యాగ్స్ ప్యాక్ చేసుకున్నాను. అప్పుడు ఈరోజు పొద్దున చేసుకున్నాను అనమాట నేను బ్యాగ్స్ అని గబగబా ప్యాక్ చేసుకున్నాను. ఇంకా వచ్చేటప్పుడు ఇంకా లంచ్ టైం అయింది. సో ఇక్కడ ఎంపైర్లో ఆగాము. ఇక్కడ ఏమంటే సుదర్శన్ ఉండేసి టెడీ హ్యాపీకి అరే December 31st కదా, లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్ కదా, సో మనం సెలబ్రేట్ చేసుకుందాం ఇక్కడ ఎంపైర్లో అన్నారు. నార్మల్గానే మేము ఎప్పుడు తిరుపతికి వెళ్తుంటే బెంగళూరు నుండి ఎంపైర్లోనే ఆగుతూ ఉంటాము, ఇక్కడే బూ తినేసి వెళ్ళిపోతూ ఉంటాము. సో అట్లా నార్మల్గానే ఇంకా ఆగామన్నమాట.
ఇంకా ఇక్కడ ఒకటి స్పెషల్ జరిగింది, చూపిస్తాను, మీరు చూస్తూ ఉండండి. ఇంకా ఎప్పుడు ఇక్కడ హ్యాపీ మాత్రము బిర్యానీ అంటూ అవన్నీ ఏం తినదు, ఫ్రెంచ్ ఫ్రైస్ అయినా బర్గర్ అయినా ఆర్డర్ చేస్తాను. బొబ్బాయి మనం తినగలుగుతామా? ఇటు సైడ్ తెప్పించుకో. మళ్ళీ వేసుకుంటావు కదా నువ్వు. హ్యాపీ కోసము ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేస్తూ ఉంటే ఇంకా అతను ఉండేసి ఇక్కడ స్పెషల్ ఉంది ఈరోజు, వాటర్ మిలన్తో ఐస్ క్రీమ్ ఉంటుంది, బాగుంటుంది సార్, ట్రై చేయండి అనేసి ఒక 2-3 టైమ్స్ చెప్పాడు. ఆ 2-3 టైమ్స్ చెప్పేసరికి సుదర్శన్ ఓకే అనేసాడు. అది నేను అసలు ఆ రోజు ఇంకా ఐస్ క్రీమ్ తినకూడదు అనుకున్నాను, ఫిక్స్ అయిపోయి ఉన్నాను, వీళ్ళు టెంప్ట్ అయిపోకూడదు, వీళ్ళు ఐస్ క్రీమ్ తిన్నా నేను తినకూడదు, నాకు మళ్ళీ హెడేక్ వస్తూ ఉంది అనేసి చాలా గట్టిగా ఉన్నాను. కానీ అసలు వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ చూడగానే ఇంత పెద్దగా ఉంది, బుజ్జులో ఇంత పెద్ద నేను ఒక్కదాన్ని తినలేను, రా మన ఇద్దరం కలిసి తిందాము అనేసి అన్నాడు. అసలు డిఫరెంట్ ఏం లేదు, జస్ట్ వాటర్ మిలన్ని అలా కట్ చేసి పెట్టారు, దాని లోపల నార్మల్గా స్ట్రాబెర్రీ వెనిలా చాక్లెట్ ఫ్లేవర్స్ ఉండే స్కూప్స్, ఐస్ క్రీమ్ స్కూప్స్ వేసాడు అంతే. ఇంకా నార్మల్ కొన్ని డ్రై ఫ్రూట్స్ వేశారు. ఇంకోటి ఏమంటే అది నేను సుదర్శన్ కలిసి తింటా ఉంటే అందరు మమ్మల్ని చూస్తున్నారు అనిపించింది. నాకెందుకో వాళ్ళు మా మీదే ప్రయోగం చేశారేమో, ఫస్ట్ మాకే ఇచ్చారేమో అది అనేసి అనుకున్నాను. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ సర్వర్స్ అందరూ కూడా మమ్మల్నే చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు మేము తింటా ఉంటే. ఇంకా వేరే టేబుల్స్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ తీసుకుంటారు కదా, వాళ్ళకి ఐస్ క్రీమ్స్ కావాలని అడుగుతారు కదా, అలా వీళ్ళు మళ్ళీ వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ కూడా ఉంది స్పెషల్ ఈసారి అంటే, వాళ్ళు ఎలా ఉంటుంది ఏంటి అంటే మమ్మల్ని చూపిస్తున్నారు అనమాట వాళ్ళు. నాకైతే నవ్వు ఆగలేదు. సో అలా లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయిందనమాట ఎంపైర్ హోటల్లో. Who knows me better Ardham? నేను నా గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతా నీకు ఆశకి. మీ ఇద్దరు ఎవరు ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఇస్తే వాళ్ళు విన్. ఓకే ఫస్ట్ నా ఫేవరెట్ నేను చెప్తాను. నువ్వు చెప్పకూడదు, కూర్చో గమ్మున. చెప్పు, నేను ఆన్సర్ చెప్పకూడదు కదా. పాయింట్స్ నోట్ చేసుకోరా. పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలా. నా ఫేవరెట్ కలర్ టర్కోయిస్. 1 point. అరే అంత ఈజీగా అడుగుతారు అంటే ఎవరంటే ఫస్ట్ చెప్పాలా అంటే ముందే చెప్పాలి. వీడియో తీసుకున్నాను, బాబాకి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతావేమో మళ్ళీ నన్ను అడుగుతావేమో అనుకున్నాను నేను. చెప్పురా. నా ఫేవరెట్ కార్. నీ ఫేవరెట్ కార్ సఫారీ. నా కార్లు గీరు తెలియదురా, కలర్ అంటే చెప్పేసి ఉంటాను ఇప్పుడు. మర్చిపోయే క్వశ్చన్, మంచి క్వశ్చన్. ఆశకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చెప్పబ్బా? ఆశకి బెస్ట్ ఫ్రెండ్ నేనేరా. కరెక్ట్ అబ్బా. ఆశక నువ్వు ఆశకి ఏమైనా కొనిస్తావంటే ఆశకి నిన్నేమడుగుతుంది? ఆశ కాదు, ఏం లేదు కమ్మలు చెవులు చూడు, రింగ్ ఈ ఫింగర్ ఖాళీగా ఉంది అని అంటుంది నన్ను. అలా ఏమీ వస్తుంది ఒకసారి అన్నాను అంతే. ఓకే, ఆశగా గోల్డ్ ఏమైనా కొనియాలంటే ఆశకి ఇష్టమైనది గోల్డ్ ఏమో రింగ్ అన్న, ఇంకేముంది? రాంగ్ వడ్డానం. నేనెప్పుడు అడిగాను రా. హారం లేదు, రింగ్ వేస్తున్నాడు పెంచొద్దు, రింగ్ లో ఉన్నది. నాకు ఫింగర్ రింగ్స్, బ్రేస్లెట్స్ అంతే, ఇంకేమి ఇష్టం లేదు. ఫేవరెట్ రెస్టారెంట్ ఏమో? ఆశకు ఒకటి అంటూ లేదురా. చెప్పబోతుంది ఉంది కదా ఒక. ఏది లేదురా ఆశకు. ఏమీ లేదు. ఓకే కరెక్ట్ ఆన్సర్. 1 point బాబా. 2 ఒకసారి బాబా. ఆశకు ఫేవరెట్ ప్లాంట్ ఆర్ ట్రీ ఏమి? మనీ ప్లాంట్. అంతే, ట్రీ లేదు. మనీ ప్లాంట్ అంతేరా. సో which color you like? ఆశకు ఫేవరెట్ కార్. ఆశకు బెంజ్ కార్ రా. Is it mama? Yesterday. నాకు కూడా తెలియదు అది. ఆశకు ఫేవరెట్ సాంగ్. ఏ సాంగ్ బాబా? సుబ్బా సుబ్బా హే సుబ్బా సుబ్బా బాబా సాంగ్ చెప్పు, నాకు ఇష్టమైంది. అదే ఆ సాంగ్ బుజ్జు, అది గుర్తు రావట్లేదు. హృదయం మను లోకంలో ఏదో సాంగ్ వస్తుంది కదా 6 సినిమాలో సాంగ్. అదే
పాడు బాబా కరెక్ట్ గా తెలియట్లేదు. నెక్స్ట్ పాయింట్స్ అన్ని కరెక్టే అన్నావు డెడ్డా. ఏమీ లేవు. అన్ని కరెక్టే ఇప్పటి వరకు. ఆశకి బాబా హై టెంపర్ లో టెంపర్. హై టెంపర్ నాన్న, ఎప్పుడు హై టెంపర్ లో ఉంటుంది. ఆ డ్రెస్ బాగాలేదు బుజ్జి నీకు అంటే చాలా హై టెంపర్ కి వెళ్ళిపోతున్నట్లే. అది నిజం అయితే టెంపర్ రాదు బాబా. అంత మంచి డ్రెస్ బాగాలేదంటే టెంపర్ అవ్వరా? కావాలని నిజమా కాదు నువ్వు చెప్పినా డెడ్డా. బ్యాక్ టు గేమ్. ఈ బాబా అన్ని రిపీట్ చేస్తా ఉంటాడు హ్యాపీ చెప్పినవన్నీ. ఆశకి ఫేవరెట్ ఫోన్. ఫోనా? OnePlus. మోటరోలా. OnePlus ఫేవరెట్ ఫోన్ OnePlus రా. మోటరోలా ఫస్ట్ ఫోన్ రా. మోటరోలా వీడియోస్ బలే వస్తాయని చెప్పి ఎప్పుడు అన్నాను బాబా దాంట్లో అసలు ఎప్పుడు వీడియోస్ ఫొటోస్ రావురా దాంట్లో అసలు. మోటో జీ వాడేవు కదా బుజ్జు, అది అంటున్నాడు లేవాడు. కొన్ని రోజులు పొగుడుకుంటాను ఇంకా నువ్వు. కానీ అమ్మది ఫేవరెట్ OnePlus అన్న. ఓకే సో నెక్స్ట్ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. నువ్వు ఒకటి అడగక. నేను అడిగేది ఏం లేదురా. నీ గురించి నువ్వు అడగ. నా ఫేవరెట్ ఫుడ్ చెప్పబ్బా. ఫుడ్డా? చాలా హార్డ్. నీ ఫేవరెట్ ఫుడ్? ఫుడ్ ప్రాన్స్. కాదు నేను చెప్పేదాకా హలీం. చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. అమ్మకే తెలియదు ఒకటి. సో నెక్స్ట్ క్వశ్చన్. షవర్మా అంటే ఇష్టము, గోల్ గప్ప అంటే ఇష్టము. నెక్స్ట్ క్వశ్చన్ నేనే అడగాల. బాబా ఆశక్క ఎక్కడికైనా వెళ్ళి ఉండాలంటే ఏ ప్లేస్ లో వెళ్ళి ఉంటుంది? అలిగిపోయానన్నా. అలిగిపోయి అక్కడే అంతే ఇక లైఫ్ లాంగ్ అక్కడే ఉండాలి. ఫేవరెట్ ప్లేస్ అంట బాబా. ఫేవరెట్ ప్లేస్ దీన్ని చూపించాలి బాబా ఆలోచించేటప్పుడు. ఇది ఆలోచిస్తా అన్నట్టు ఆలోచిస్తుంటాడు. తిరుపతిలోరా? కేరళలోనా? అది ఇష్టం లేదు అమ్మకి. నేను చెప్పేదా యుఎస్ లో. కరెక్ట్. అమ్మకి ఇష్టం లేదు యుఎస్ లో ఉండడం, యుఎస్ రావడం ఇష్టం అంతే. లేదు అవును నేను నాకెందుకు ఇష్టం రా ఉండడము. కేరళలో ఉండాలంటే ఇష్టం. కేరళ అంటే ఇష్టం. కేరళలో ఉంటావా ఆశక్క? బాబాకి హౌస్ కూడా కొనుక్కుందాం బాబా అని అడుగుతున్నాను కదరా ఈ మధ్య నేను అక్కడ. ఎంత చాట పరందియో అబ్బా దానికి అర్థం ఏంటో ఏదో అమ్మ నేను చాట చాట అనుకుంటూ ఉంటాను. అక్కడ ఫుడ్ మనం దానికి అలవాటు అయిపోయి ఉంటామేమో. హ్యాపీ డాడీ. అవ్వ మన ఊరికి వస్తుందా కేరళలో ఉంటే ఇంటికి పోతామా చెప్పుకుంటుందమ్మా. అవ్వ ఏం చెప్పుకోదు అనుకుంటా. అవ్వ ఇంకా మనకంటే బాగా నేర్చుకుని వెళ్తుంది మలయాళం. అక్కడ వెళ్ళి వాడుతుంది అనమాట అని చెప్తుంది అవ్వ. వీడెక్కడ మలయాళం క్యాండిడేట్ రే. ఫేవరెట్ కలరా? నా అబ్బా ఫేవరెట్ కలర్ బ్లూ. కరెక్ట్ కదా అవ్వ? రాంగ్ అయితే బాబా రాంగ్ అంటారు. పింక్ రా బాబా అది చేయదు. సరే ఓకే నెక్స్ట్ క్వశ్చన్. బబ్బా ఫేవరెట్ కార్ ఏమో అశక? నో అశక నేను చెప్పేదా బాబా? స్కోడాలో ఏదైనా స్కోడా స్లావియా. ఒకప్పుడు హోండా ఒకటి కార్లేరా బాబా అది కార్లు. ఓకే నెక్స్ట్ ఫస్ట్ హోండా సిటీస్ మళ్ళీ సఫారీ మళ్ళీ స్కోడా అంటాడు. ఒక్కొక్కసారి ఒకటి చెప్తా ఉంటాడు. నెక్స్ట్ బబ్బా ఫేవరెట్ ప్లేస్? ఫేవరెట్ ప్లేస్ అదే ఇంకేది అగ్రహారం. కరెక్ట్ ఓకే నెక్స్ట్ బబ్బా ఏమైనా కొనుక్కోవాలంటే ఏం కొనుక్కుంటారా అక్క? ఆహా తోటలు. ఆ రోజు తెక్క బబ్బా ఫేవరెట్ సాంగ్ ఉందా బాబాకి? అదే రా దాంట్లో 3 సినిమాలో ఒక సాంగ్ మళ్ళీ గెలుపులు తలుపులు అవన్నీ ఆ సాంగ్. బబ్బా ఫేవరెట్ రెస్టారెంట్?
ఆబ్వియస్లీ బొబ్బకు అన్ని ఇష్టమే. ప్రెసెంట్ నాగార్జున అంటే ఇష్టం. అవునా బాబా? నీకు మేఘనా ఇష్టం కదా బాబా? ప్రెసెంట్ నాగార్జున మేఘనా నా ఫేవరెట్ రా. నా చూడక నాకు బాబాకు ఒకటే ఇష్టం. రెస్టారెంట్ బాగుంటుందా బిర్యానీ? అది బిర్యానీ అక్క. నువ్వు అడిగిన బిర్యానీ అందులో రెస్టారెంట్ లో నుంచే కదా ఒక బిర్యానీ వస్తుంది. ప్లేస్ వేరు. ఓన్లీ రైస్ తెచ్చుకుంటే మీకు ఇష్టం. అక్కడ వెళ్ళి ఓకే శేఖర్ బబ్బాకి ఏమన్నా కొనియాలంటే నువ్వు ఏం కొనిస్తావు? కొనియడం ఎప్పుడో ఏమి అనుకోరు అసలు. మొన్న సీక్రెట్స్ అంటే బబ్బా అవసరం, నాకు ఎంత హ్యాపీ అసలు ఏం కొనిన అవసరం లేదు అనేసి మీరు క్యాన్సిల్ చేశారు గేమ్. ఓకే ఓకే నేను కొనిసిన నీకు తృప్తి ఉండదు బబ్బా. నాకు తెలియదు కదా. నేనే కదా ఇవాళ లాస్ట్ లేదు ఒకటి. ఓకే ఆ గేమ్ ఆడాం మా సుదర్శన్ అలసిపోయాడు. మా సుదర్శన్కి నిద్ర వచ్చేస్తూ ఉండింది. ఇంకా పక్కన స్టాప్ చేసి కొంతసేపు ఒక 15 minutes పడుకున్నాడు. మా హ్యాపీ కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ తిట్టించుకుంటూ అలసిపోయి పడుకునేసింది. ఇంకా నేను సుదర్శన్ గేమ్ కొంచెం ఇట్లాంటివి ఏదైనా ఆడాము అనుకోండి, ఫస్ట్ నుండి స్టార్టింగ్ బాగానే ఉంటాయి. రాను ఏమంటే ఇద్దరికి గొడవలు అయిపోతాయి అనమాట. అంటే ఆర్గ్యుమెంట్స్ అయిపోతాయి. ఇంకా మధ్యలో హ్యాపీ టెడ్డీ మమ్మల్ని స్టాప్ చేస్తూ ఉంటారు. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోద్దామా? ఏమంటా ఆంటీ? అప్పుడు కూడా రాలేదు కదా ఆ రోజు కూడా. తగ్గించే ఇప్పుడు తగ్గేయా తగులుతుంది కొంచెం కదా దేవుడికి. ఇంకా కరెక్ట్గా ఇంటికి ఏమంటే 4:30 ఆ టైంకి వచ్చేసాము. రాగానే అంకమ్మ ఆంటీ ఉన్నారు. సో వీడియోలో అంకమ్మ ఆంటీ పడిపోయారంటే షూట్ చేశాను అంటున్నాడు, పడిపోలేదు. ఇంకా మోహన టీ పెడతా ఉండింది మా కోసం. కొత్త కప్స్ తెచ్చారంట, డీమార్ట్కి వెళ్ళిందంట మోహన. సో మంచి కొత్త కప్స్ అక్క, బ్లాక్ కనిపించలేదక్క, ఇవి తెచ్చాను అనేసి చెప్తా ఉండింది. హాయ్ హాయ్ అబ్బా, బాగున్నావా తాత? టీ ఇస్తాం. మా హ్యాపీకి ఎంతసేపటికి మా ముగ్గురు మీదే కళ్ళు ఉంటాయి అనమాట. మేము ముగ్గురం కలిసి ఉంటే వచ్చేస్తుంది, ఏమైనా తింటుంటే వచ్చేస్తుంది, ఇంకేదైనా ముగ్గురం కలిసి ఉన్నామంటే వచ్చేస్తూ ఉంటుంది, ఏదైనా కొత్తగా ఏదైనా చేస్తున్నామంటే కనిపెట్టేస్తూ ఉంటుంది. ఇప్పుడు కొత్త కప్స్లో తాగుతున్నామంట ముగ్గురం, అది కనుక్కునేసింది. ఇంకా కార్లో వచ్చేటప్పుడు అంతా చెప్తానే ఉండింది, అమ్మా నీ ఫ్రెండ్స్ కోసం కదా నువ్వు వెళ్తున్నావు తిరుపతికి, నీ ఫ్రెండ్స్ కోసం కదా అనేసి అంటూనే ఉండింది. ఏమి ఆంటీ ఎత్తట్లా? అవునా, సర్లే ఆంటీ వేరే ఆటోలో వెళ్ళిపోతాం. ఇంకా మేము ముగ్గురము టౌన్కి వెళ్తున్నాము. పిల్లలు ఎవరి లేకుండా వెళ్తున్నాం. ఇంక మా సుదర్శన్కి చెప్పేసాము వెళ్తున్నాం బాబా, టౌన్ వరకు వెళ్ళేసి వస్తాము అంటే, సరే బుజ్జి జాగ్రత్త, తొందరగా వచ్చేసేయండి, 31st కదా, ఇంకా అక్కడ ఆగేసి తిరుగుతూ ఉంటారు ఎక్కడంటే అక్కడ, తొందరగా వచ్చేయండి అని చెప్పాడనమాట. సరే మాకు తులా అన్న అనేసి మాకు తెలిసిన ఆటో అన్న ఉన్నాడు. యాక్చువల్లీ ఆ అన్న ఆ రోజు ఫోన్ ఎత్తలేదంట, సైలెంట్లో పెట్టేసి ఉన్నాడు అనేసి అంటున్నారు ఆంటీ. ఇంకా ఏదో ఒక ఆటోలో వెళ్ళిపోతాంలేనా ఆంటీ అన్నట్టుగా అక్కడ నుంచి ఆటోస్ పోతానే ఉంటాయి. సో ఒక ఆటోలో వెళ్ళిపోతున్నాము. అసలు ఎందుకు వెళ్తున్నామంటే, నాకు ఎప్పటి నుండో నా దగ్గర తెచ్చుకుంటాను ఇక్కడికి, అది ఏమది ఒకటి ఏమంటారు బ్లాక్ బీట్స్ది చైన్ ఉంది, మమ్మీ కొనిచ్చునింది. సో అది దాంట్లో హుక్ ఉంటుంది కదా, అది ఇరిగిపోయి ఉండింది. సో అదొకటి, ఇంకా నా దగ్గర ఒక బ్రేస్లెట్ ఉండింది అనమాట, దాని హుక్ కూడా ఇరిగిపోయి ఉంది, అది కూడా మమ్మీ కొనిచ్చునింది. సో రెండు ఎక్కడైనా గోల్డ్ షాప్స్ ఉంటాయి కదా, సో అక్కడ అతికించుకోవాలి, అది చేపించుకోవాలి అనేసి అనుకుంటా ఉంటాను. ఇక్కడ తెచ్చుకుంటాను కానీ టైం ఉండదు, ఒక్కొక్కసారి మర్చిపోతాను తెచ్చుకొని కూడా, టౌన్కి వస్తాను అది తెచ్చుకోవడం మర్చిపోతాను, అట్లా అయిపోతా ఉన్నింది. సో ఇంకా ఆ రోజు అడిగాను మోహనాని, అదే పనిగా తెచ్చుకున్నాను అనమాట. మోహన వెళ్ళి ఇది చేసుకుని వద్దామా అనేసి అన్నాను. సరే అక్క వెళ్దాము అనేసి అన్నారు మోహన శిరీష ఇద్దరు. ఇంకా ముగ్గురం కలిసి బయలుదేరాము. ఇంకా అలాగే వస్తూ పార్టీ చేసుకుందాము అనేసి కూడా అన్నాను. సరే అక్క అనేసి అన్నారు. 31st నైట్ అనమాట, మేము ముగ్గురము ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటాము. సో దానికంటే ముందేమంటే ఇదిగో ఇది అతికించుకోవాలి అని చెప్పాను కదా గోల్డ్ది. సో ఇక్కడికి వచ్చేసాము.
యాక్చువల్లీ మేము టూర్కి వెళ్ళాం కదా, అక్కడంతా నాకు మోహన శిరీష ఎంత గుర్తొచ్చారో. అయ్యో శిరీష ఉంటే బాగుండేది, ఇక్కడ మోహన ఉంటే బాగుండేది, మేము ముగ్గురం ఉంటే భలే ఉంటుంది బోట్ హౌస్లో, ఇంకా టీ తాగడం ఎంత బాగుంటుందో కదా అట్లా అనేసి అనుకుంటూనే ఉన్నాను. అలా గుర్తెచ్చుకుంటూ నేను చాలా మిస్ అయ్యాను మోహన శిరీష అని అక్కడంతా అసలు. కాకపోతే చెప్పాను కదా అందరం కలిసి వెళ్ళడం కుదరలేదు, ఇంకా హాలిడేస్లో అవ్వలేదు, అందుకని మేమే వెళ్ళాం అనమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా అలా ప్లాన్ చేసుకోవాలి, అందరం కలిసి వెళ్ళాలి అనేసి. మెయిన్గా బోట్ హౌస్లో అందరం చాలామంది ఉంటే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు, ఇలా ఫ్యామిలీ ఉంటే పెద్ద ఫ్యామిలీ అలా వెళ్ళాలి ఈసారి నెక్స్ట్ టైం అనుకుంటున్నాము. దేవుడితో వల్ల అలా కూడా మంచిగా జరిగితే బాగుండు. సో ఇంకా నా బ్రేస్లెట్ రిపేర్ చేయించేసుకున్నాను, అట్లాగే నా నల్లపూసల దండ చిన్నది అది కూడా అయిపోయింది. ఇంకా మోహన దగ్గర వేయించేసుకున్నాను అది. ఇంకా అది వేయించుకుంటా ఉంటే ఆంటీ ఫోన్ చేశారనమాట. టౌన్లో ఉంటే ఇట్లా ఇదేమంటారు ఆంటీ నార్మల్గా రోల్డ్ గోల్డ్ వేసుకుంటూ ఉంటారు గాజులు ఇంట్లో ఉన్నప్పుడు. సో అవి పాడైపోయినాయంట, అవి తీసుకొచ్చేయండి అమ్మ మంచివి ఏదైనా ఉంటే అనేసి అన్నారు. సో ఒక పెద్ద షాప్ ఉంది, ఎప్పుడు ఇక్కడికే వస్తూ ఉంటాము, మేము ఏమైనా తీసుకోవాలి రోల్డ్ గోల్డ్వి ఇట్లాంటివి ఇమిటేషన్వి అన్నట్టుగా. ఇంకా నా దగ్గర కూడా ఇలాంటి బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట, 1 డజన్ ఉన్నాయి. సో అట్లాంటిదే ఆంటీకి కూడా. ఇంకా లెఫ్ట్ హ్యాండ్లో బ్యాంగిల్స్ ఉన్నాయి చూసారా, అవి ఆ షేప్ ఆంటీకి భలే ఇష్టం. సో ఇంకా 2 తీసుకెళ్దాము అన్నట్టుగా, మాకు నచ్చినవి ఆంటీకి నచ్చినవి అన్నట్టుగా తీసుకున్నాము. ఇంకా అట్లాగే వస్తూ పూలు తీసుకురమ్మన్నారు. అంటే రేపు న్యూ ఇయర్ కదా, ఇంకా దేవుదన్నం పెట్టుకుంటాం, పూజ చేసుకుంటాం, సో దానికి పూలు తీసుకురండి అమ్మ, వచ్చేటప్పుడు పూలు లేవు ఇంట్లో అనేసరికి ఇంకా అక్కడ గాంధీ రోడ్లో అన్నీ దొరికిపోతాయి కాబట్టి మనకి, ఇంకా అక్కడే పూలు కూడా తీసుకున్నాము. ఇంకా ఈ వింటర్స్లో ఏమంటే తొందరగా చీకటి అయిపోతుంది కదా, అప్పటికి టైం 6:30 అవుతా ఉంది, అప్పుడే చీకటిగా అనిపిస్తూ ఉంది. ఇంటికి వెళ్ళిపోదామా లేకపోతే పార్టీ చేసుకోవడానికి వెళ్దామా అనేసి ఆలోచించుకుంటున్నాం ఆటోలో కూర్చొని. ఏముందులే మోహన 6:30 కదా టైము, వెళ్దాము మెగ్డీకి వెళ్దాము అనేసి అనుకున్నాము. ఇంకెక్కడికి వెళ్తామేమో మెగ్డీకే వెళ్తాము. సో ముగ్గురం కలిసి మెగ్డీకి వెళ్తే అక్కడ ఏదో సమ్ ఈవెంట్ కాదు, సమ్ ఏదో జరుగుతూ ఉండింది. రేపు పిల్లలు తెచ్చుకుంటే బాగుండేదే అనిపించింది. అక్కడ టాయ్స్ అట్లాంటివి ఉన్నాయన్నమాట. అప్పటికి మా హ్యాపీకి మా మీద డౌటే, అమ్మా ఎక్కడికి వెళ్తున్నారమ్మా, నేను వస్తానమ్మా అంటానే ఉండింది. మేము ముగ్గురం కలిసి ఎక్కడికైనా వెళ్ళి కూర్చున్నా వాడికి ఎక్కలేని డౌట్లు ఉంటాయి, మా దగ్గరే తిరుగుతూ ఉంటుందన్నమాట. ఒకసారి అడిగాను, ఎందుకురా మా దగ్గరే ఉంటావు ఇట్లా అనేసి అంటే, నేను బెంగళూరులో ఉన్నప్పుడు అడిగాను ఒకదాన్ని, అమ్మ మీరు ఎప్పుడు వెరైటీవి తింటూ ఉంటారమ్మా ముగ్గురు కూర్చోండి అనేసి అడిగింది మమ్మల్ని. అంటే అట్లా అనింది అనమాట. నాకు నవ్వు ఆగలేదు అసలు. ఇంకా అప్పుడు అర్థమైంది, ఓహో వీడు ఎందుకు మా ముగ్గురు దగ్గరే ఉంటాడు వచ్చినప్పుడు అంతా అనేసి. సో అట్లా వాడికి డౌటే, హ్యాపీకి మేము మెగ్డీకి వెళ్తామేమో అట్లా అనేసి. మేము ఎక్కడికి వెళ్ళట్లేదా, ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉందా దానికోసమే వెళ్ళేసి వచ్చేస్తాము అని చెప్పేసి వచ్చాము. ఆ రోజు ఎందుకో తెలీదు, ఫిజ్గాడ్ అయితే ఆశమ్మ బాయ్ ఆశమ్మ అనేసి అన్నాడు. వాడు మామూలుగా వాడు ఏడుస్తూ ఉంటాడు మోహన మేము ఎక్కడికి వెళ్తా ఉంటే, అలాంటిది వాడు బాయ్ చెప్పాడంటే నాకు అసలు అర్థం కాలేదు. ఇంకోటి ఏమంటే హ్యాపీ మొన్న ఏదో వీడియోస్ చూస్తూ, అమ్మ నువ్వు తిరుపతిలో ఉంటే నీ ఫేస్ గ్లోయిగా ఉంటుందమ్మా అనేసి అనింది. ఏంటో మోహన ఇక్కడ కొంచెం డల్గా ఉంది అనిపించింది. ఏం మోహన డల్గా ఉన్నావు అనేసి అంటే ఏదో చెప్తా ఉంది అక్కడ నాకు. అదంతా మీకు వినిపించదు నేను మాటలు పెట్టినా. ఇక్కడ మేము ఆర్డర్ చేసేసాము, వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈ లోపల ఏమంటే మాట్లాడుకుంటున్నాం, ఫొటోస్ తీసుకున్నాం, వీడియోస్ తీసుకుంటా ఉన్నాము. ఇంకా మేము ఇంట్లో ఎవరికి చెప్పలేదు కదా మెగ్డీకి వెళ్తాము అనేసి, ఇంకా దాని గురించే మాట్లాడుకుంటా ఉన్నాము. ఇంకా ఏమంటే ఫస్ట్ వెళ్ళగానే సునీల్కి చెప్పేస్తుంది మోహన, మనమేమో ఇట్లా సర్ప్రైజ్గా వచ్చాం కదా అంటే ఎవరికి చెప్పకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫస్ట్ సునీల్కి చెప్పేస్తుంది శిరీష అనేసి అన్నాను. ఇంకా మోహన ఏం తక్కువైనదా, కుమార్కి కూడా చెప్పేస్తుంది అప్పటికప్పుడే. ఇంకా నేనేమైనా తక్కువ, వీళ్ళిద్దరైనా కొంతసేపు వెయిట్ చేస్తారేమో చెప్పడానికి, నేను ఎప్పుడెప్పుడా అని ఉంటానన్నమాట సుదర్శన్ చెప్పేయడానికి. అలా అంటే చెప్పకుండా సర్ప్రైజ్గా ఇలా చేసుకుందాము అనేసి అనుకుంటాము, కానీ ఒకరికొకరు చెప్పకుండా ఉండలేమన్నమాట. ఇంకా పిల్లలకి మాత్రం చెప్పకూడదు అనేసి గట్టిగా అనుకున్నాం. ఏమంటే వాళ్ళు ఫీల్ అవుతారు, మెగ్డీ అంటే వాళ్ళకి అసలు చాలా ఇష్టం, ఎవరికి హ్యాపీకి ఫిజ్గాడికి ఇంకా చాలా ఫీల్ అవుతారు. మళ్ళీ ఇంకొకసారి మేము బయటికి వెళ్తామంటే వాళ్ళు మమ్మల్ని పంపించారు, బాయ్ కూడా చెప్పరు కనీసము, ఏడుస్తారు దొరలాడతారు కింద, వాళ్ళకి మాత్రం చెప్పొద్దు, వాళ్ళేం మన వ్లాగ్స్ ఏం చూడరు కదా అట్లా అనేసి అనుకున్నాము. ఇంకా ఆ రోజు నేను మోహన చికెన్ బర్గర్స్ తెప్పించుకున్నాము, ఇంకా ముగ్గురికి ఫ్రెంచ్ ఫ్రైస్ తెప్పించుకున్నాము. ఏమంటే శిరీషాకి వద్దక్క నాకు బర్గర్ ఏం వద్దు, నేను ఫ్రెంచ్ ఫ్రైస్ తింటాను చాలు నాకు అనేసి. నేను స్లోగా తినాలా, నేను మిద్దలు తీసుకున్నా దాన్ని చూడ తీసుకున్నాను. ఇంకా ఇక్కడ బయట సాంగ్స్ పెట్టి డాన్సెస్ చేపిస్తున్నారు పిల్లల దగ్గర. సో మళ్ళీ వాళ్ళకి ప్రైజెస్ ఏదో సమ్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారనమాట. న్యూ ఇయర్కి స్పెషల్గా జరుగుతూ ఉంది.
ఇంకా నాకైతే ఎంత హ్యాపీగా ఉండిందో ఆ రోజు. నేను అనుకుంటూ ఉన్నాను, న్యూ ఇయర్‌కి వెళ్ళమా అనేసి ఒక క్వెషన్ మార్క్ ఉండింది. అని సుదర్శన్ కన్ఫామ్‌గా వద్దు అనేసాడు. పండగకి వెళ్దాం ఒకేసారి అనేసి ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. నాకేమో వెళ్ళాలని ఉంది. కానీ పాపం సుదర్శన్ ఇంత జర్నీ చేశాడు ఇప్పటికే, మళ్ళీ వెళ్దామంటే ఎందుకులే పాపం ఓపిక లేదేమో, అందుకనేసి వద్దంటున్నాడులే అనేసి అనుకున్నాను. అందుకే కామ్‌గా ఉన్నాను. దాని తర్వాత ఆంటీ, కుమార్ అందరూ ఫోన్ చేసేసరికి వాళ్ళతో కూడా లేదు, నెక్స్ట్ అదే పండగకొస్తాము అనేసి చెప్తా ఉన్నాడనమాట. కానీ ఇంకా రండిరా బాగుంటుంది, న్యూ ఇయర్‌కి రండి అనేసి పిలిచేసరికి నేను చెప్పాను, బాబా పిలుస్తున్నారు కదా వెళ్దాం బాబా అనేసి అంటే మళ్ళీ ఓకే అన్నాడు. సో అలా ఫైనల్లీ మోహన శిరీషతో 31st డిసెంబర్ ఉన్నానమాట. వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ మేము కాఫీస్ తెప్పించుకున్నాము. శిరీష కోల్డ్ కాఫీ తెప్పించుకుంది, నేను ఇది వచ్చేసి చాక్లెట్ కాఫీ నాది. ఇంకా మోహన ఎస్ప్రెసో. ఇంకా చాక్లెట్ కాఫీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎంత యమ్మీగా ఉండిందో. మీరు ఒకవేళ తాగలేదు ఎప్పుడు అంటే ఒకసారి తాగి చూడండి. చాక్లెట్ కాఫీ చాలా చాలా బాగుంది. నాకు తెలీదు, శిరీష చెప్పింది, అక్క చాక్లెట్ కాఫీ తాగక్క చాలా బాగుంటుందంటే ఇంకా సరే అనేసి ఆర్డర్ చేసుకున్నాను. సో అలా ఇంకా అక్కడ మెక్డీలో ది బెస్ట్ అనిపించింది. ఇంట్లో ఉంది చెప్పకుండా వచ్చాము. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఇంకా వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అన్నమాట. చాలా మంచి వాళ్ళు. ఇంతకుముందు ఒకసారి ఇంటికి కూడా వచ్చున్నారు. ఇంకా మళ్ళీ అక్కడ కనిపించి మళ్ళీ మాట్లాడారు. ఆ పాపకి గిఫ్ట్ కూడా వచ్చిందంట. అక్కడ సమ్ ఈవెంట్ జరుగుతూ ఉంది కదా, అక్కడేదో దానికి గిఫ్ట్ కూడా వచ్చింది. ఇంకా హ్యాపీ అంటే చాలా ఇష్టం అంట. మన వ్లాగ్స్ హ్యాపీ కోసమే చూస్తూ ఉంటుందంట. ఇంకా ఈరోజు మార్నింగ్ ఏమంటే సుదర్శన్ రెడ్డి హ్యాపీతో సెలబ్రేట్ చేసుకున్నాను 31st డిసెంబర్. ఇంకా ఈవినింగ్ ఏమంటే మోహన శిరీషతో చేసుకున్నాను. ఇంకోటి ఏమంటే మీరు నా గురించి సుదర్శన్ గురించి కూడా తెలుసుకున్నారు కొన్ని కదా. అంటే నాకు సుదర్శన్కి నాకు సుదర్శన్ గురించి ఎంత తెలుసు, సుదర్శన్కి నా గురించి ఎంత తెలుసు అనేది కూడా తెలుసుకున్నారు. ఆల్మోస్ట్ ఇద్దరికి అన్నీ తెలుసు. నాకే కొద్దిగా అప్పుడప్పుడు సుదర్శన్వే కొన్ని టేస్ట్లు తెలియవు అనమాట. ఏమంటే అది చేంజ్ అయిపోతూ ఉంటాయి. నావంటే అవే ఫిక్స్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఎవరైనా చెప్పగలుగుతారు నా గురించి. ఇంకా నాకు ఈ ఇయర్ ఒకటి చెప్పాలి అనిపిస్తూ ఉంది. ఏమంటే నాకు ఎక్కువ అంటే మోహన శిరీషతో ఉంటానే ఆ టైం ది బెస్ట్ టైం అనిపిస్తుంది అనమాట. సో అలా నా బెస్టీస్తో బెస్ట్ టైం స్పెండ్ చేశాను ఇయర్ ఎండ్ రోజు. సో అంతే, ఇక్కడితో వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా అలాగే ఏమైనా కొత్తగా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్దర్ నోటిఫికేషన్ అని చూడొచ్చు. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేస్తేనే మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ కూడా వస్తాయన్నమాట. ఇంకా ఆ రోజు మోహన బిర్యానీ చేస్తుండింది. అసలు ఆకలే లేదు, అయినా కొద్దిగా టేస్ట్ చేయమంటే బలవంతంగా తిన్నాను. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.